అసలు ఏం జరిగింది? ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు మున్నేరు వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారు. మీరు కూడా దాంట్లో ఉన్నారు. అసలు ఒక్కసారిగా అక్కడ గలాట ఎందుకు జరిగింది? అసలు ఏం జరిగింది? ఒక్కసారి ఆ వివరాలు చెప్పండి అన్న. హరీష్ అన్నతో పాటు మేము వస్తున్నాము. వరద బాధితుల సహాయం కోసం వచ్చాము, సహాయం చేయడానికి. వచ్చే క్రమంలో కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తున్నారు. నేను ఎర్రల శ్రీనివాస్ గారు మా నాయకులు ముందుకు వచ్చి హరీష్ అన్న కార్ క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. కార్ ఎక్కే టైంలో వెనక్కి తిరిగి చూస్తే పెద్ద గనేటు కట్టెలు ఉన్నాయి. హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నంలో వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టున్నారు. నేను ముందుకెళ్ళి వాళ్ళందరూ నెట్టివేయడం జరిగింది. నెట్టివేస్తే మమ్మల్ని నెట్టేస్తావా అని వాళ్ళు తీవ్ర పదజాలంతో మమ్మల్ని దూషిస్తూ నన్ను కార్ కింద నెట్టేయడం జరిగింది. దాంతోపాటు కాల్ ఫ్రాక్చర్ అయింది, బాగా దెబ్బలు తాకినాయి, కారు మీద ఎక్కింది. గుండాలు కార్ ఇరిగిన తర్వాత కూడా మళ్ళీ దగ్గరికి వచ్చి నన్ను గల్లబట్టుకొని ఏం రా మమ్మల్ని నూకేస్తున్నావు, మేము సంగతి చెప్తాం, మీ అంతు చూస్తామని బెదిరించడం జరిగింది.